కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అంకుసాపూర్ గ్రామ శివారులో రైతులు ఆందోళన దిగారు. 200 కోట్ల వ్యయంతో ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి 87 సర్వే నంబర్లోని భూమిని కేటాయించగా ఆ భూమి ప్రభుత్వ భూమి కాదని రైతులు ఆరోపించారు. తమ తాతల కాలం నుంచి ఈ భూమిలో సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని రైతులు అన్నారు. పాఠశాల నిర్మాణ పనుల కోసం అధికారులు తీసుకొచ్చిన కంటైనర్ గదులను ఏర్పాటు చేయకుండా రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ భూములను రక్షించాలని అధికారులను కోరారు. ఓ రైతు తహసీల్దార్ కాళ్లు మొక్కి తమ భూమిని కాపాడాలంటూ వేడుకోవడం అక్కడ భావోద్వేగ పరిస్థితులను సృష్టించింది. ఇక భూమి యాజమాన్యంపై స్పష్టత వచ్చే వరకు కూడా పనులు నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా అధికారులు రైతులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరిస్తామని ప్రయత్నిస్తున్నారు. ఈ భూమి వదిలిపెట్టమంటే వదిలిపెట్టినాం. ఉన్నది మాకు 2 ఎకరాలు, మనిషికి 2 ఎకరాలు ఉన్నది సార్. ఈ భూమి కూడా మాకు తీసుకుంటాం అంటున్నారు సార్. మరి మా బతకడానికి కష్టం అవుతుంది సార్. మాకు వేరే భూమి లేదు. అధికారులు మాత్రమైతే ప్రభుత్వ భూమి అంటున్నారు. మరి ఎట్లా మీరు ఎన్ని తీసుకుంటారు? ఎన్ని సంవత్సరాలు అయితే ఎన్ని ఎకరాలు? అధికారులు ప్రభుత్వ భూమి అంటున్నారు. అది మరి మీదేంటే ఎట్లా ఉంటుంది అసలు? ఇది కారణం నోటిఫైడ్ విలేజ్ అది కూడా మా నోటిఫైడ్ అది మన పంతులు రాసి ఇచ్చిన భూమి ఉన్నది. ఆ భూమి కూడా కలిసి చేసుకుంటున్నాము. దీనిలో ఇది పోతే మా బతుకు ఎట్లా? మేము ఎక్కడ పంపించాం అడగాలి. మాకు అయితే లేదు. ఈ భూమితో మేము ఎక్కడ లేదు. ఈ భూమి తప్ప మాకు లేదు. ఈ భూమి మాకు మంచిగా. పేరు కావడే మోతిరం, మన ఊరు సావర్కేడ. మేము సుద్దపూర్ ఏరియాలో అప్పుడు మా తాత మున్తాత కొట్టిండ్రు భూమి. అప్పుడు సుద్దపూర్ వాళ్ళు 100 మంది మన సావర్కేడ నుంచి ఒక వచ్చింది. మనకు ఈ భూమి తప్ప ఉన్నది. కానీ ఇప్పుడు ఆ 100 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నారు. ఈ భూమి లేకపోతే బాగా మందికి ఇబ్బంది అవుతున్నది. 100 కుటుంబాలు రోడ్డు మీద పడతారు, ఆత్మహత్య చేసుకుంటారు. ఆ భూమి లేకపోతే బతికేందుకు ఇబ్బంది అవుతున్నది. గ్రామ శివార్లో సర్వే